మనం ధ్యానించుకుందాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు విషయాలు రాయబడ్డాయి. చాలా జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా, చాలా జాగ్రత్త వినాలి. సెల్ ఫోన్ ఉంటే సైలెంట్ లో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఉన్నోళ్ళు రాసి పెట్టుకోండి, పెన్ను బుక్కులు ఉన్నోళ్ళు రాసి పెట్టుకోండి. మహా గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతలు ఇవి. ఈయన గురించి రాసి పెట్టాడు బైబిల్ గ్రంథంలో, ఇలాంటి గొప్ప జ్ఞానవంతుడు పుట్టబోడు అని. అంత గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి ఈ ప్రసంగి, ఈ సామెతలు, ఈ పరమగీతం, ఇవన్నీ మరి సొలొమోను మహారాజు రాసినటువంటి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఒకటి నీతి, రెండు పాపం. నీతి కలిగిన జనముల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, పాపము చేయవారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ చాలా స్పష్టంగా రాసి పెట్టాడు దేవుని బిడ్డలారా. ఈ వాక్యం చదివినప్పుడు వెంటనే నా మది కదిలించబడ్డది. వెంటనే దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు దేవుని బిడ్డలారా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా నీతి ఏం చేస్తుంది? నీతి కలిగిన బిడ్డలు, నీతి కలిగిన జనాంగం, నీతి కలిగిన పట్టణం, నీతి కలిగిన దేశం, నీతి కలిగిన గ్రామము ఏమవుతుంది అంటే అది ఘనతకెక్కుతుంది దేవుని బిడ్డలారా. అది ఘనపరచబడుతుంది. మరి పాపము కలిగిన జనమైన కావచ్చు, పాపము కలిగిన వ్యక్తే కావచ్చు, పాపముందే ఉండుంటున్న పట్టణమే కావచ్చు, దేశమే కావచ్చు, గ్రామమే కావచ్చు, ఊరే కావచ్చు, అది ఏమైపోతుందంటే అవమానానికి గురైపోతుంది. అది నాశనానికి గురైతుంది. అది పతనానికి గురైపోతుంది. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే, ఏ గ్రామం అయితే, ఏ దేశం అయితే, ఏ రాజ్యం అయితే పాపములో జీవిస్తుందో, ఆ రాజ్యమే కావచ్చు, ఆ పట్టణమే కావచ్చు, ఆ మండలమే కావచ్చు, ఆ వ్యక్తే కావచ్చు, ఆ గృహమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రోజు అవమానం పాలవుతుంది, ఒక రోజు నిందెల పాలవుతుంది, ఒక రోజు అది నశించిపోతుంది. దేవుని బిడ్డలారా, చరిత్రానుసారంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పాపము చేయవారి యొక్క జీవితాలు ఏ విధంగా పతనమైపోయాయి, ఏ విధంగా వారు అవమానపరచబడ్డారో కొంతమంది నేను మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. రెండవది, నీతిని ఆధారం చేసుకొని, నీతిమంతుడైన దేవుని నమ్ముకొని, నీతి కలిగి జీవించి ఆ నీతి కార్యములు జరిగిస్తున్న కుటుంబాలు కావచ్చు, వ్యక్తి కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, దేవుడు ఏ విధంగా వాళ్ళను వర్ధిల్లింపజేశాడు, ఏ విధంగా వారిని ఆశీర్వదించాడో కొంతమందిని నేను మీకు బైబిల్ గ్రంథంలో నేను మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా, పాపము కలిగిన వ్యక్తి అవమానములకు దారితీస్తుంది, నీతి కలిగిన వ్యక్తి జీవితాలు ఘనతకెక్కును. కాబట్టి మరి నువ్వు నీతిని నమ్ముకొని, నీతి కలిగి, నీతి కార్యాలు చేస్తూ జీవిస్తే నువ్వు ఘనతకెక్కుతావు. దేవుడే నిన్ను ఘనపరుస్తాడు, దేవుడే నిన్ను హెచ్చిస్తాడు, దేవుడే నిన్ను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడు, దేవుడే నిన్ను ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ నీతిని వదిలిపెట్టి, ఆ నీతి కార్యాలను వదిలిపెట్టి, ఆ నీతిమంతుడైన దేవుని కొరకు నువ్వు జీవించకుండా పాపమునే నమ్ముకొని, పాపమునే నువ్వు ఆశ్రయించి, ఆ పాపమునే నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం ఏమైపోతుందంటే అవమానములోనికి దిగిపోతుంది. ఒక రోజు నీవు తల దించుకోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక రోజు నువ్వు తల కొట్టుకోవాల్సింది. దేవుని బిడ్డలారా, ఒక రోజు నీవు
కృంగిపోవాల్సి వస్తుంది. ఒక రోజు నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది. అయ్యో ఎందుకు నేను దీన్ని చేశాను, అయ్యో ఎందుకు నేను దీన్ని నమ్ముకున్నాను, ఎందుకు నేను దీన్ని ప్రేమించాను, ఎందుకు దీన్ని నేను ఆస్వాదించాను, ఎందుకు దీన్ని నేను వెంబడించానని ఒక దినమున నువ్వు కుంగిపోయే దినం వస్తుంది. ఒక దినమున నువ్వు బాధపడవలసిన దినం వస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి పాపమును నమ్ముకోవద్దు, పాపము చేయొద్దు, పాపములో సాగిపోవద్దు దేవుని బిడ్డలారా. నీతిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించి నీతిని నీకు ఇవ్వడానికి, నీతిని నీకు ధరింపజేసి, నీతి మార్గములో నిన్ను నడిపించి ఆ నీతి రాజ్యములోనికి నిన్ను తీసుకెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆ కలువరిశిలలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడై దేవుడు తిరిగి లేచాడు. కాబట్టి ఆ నీతిమంతుడైన దేవుడిని నువ్వు నమ్మి ఆ నీతిని నువ్వు ఆధారం చేసుకొని ఆ నీతిమంతుడైన దేవుని కొరకు నువ్వు బ్రతుకుతే నీ జీవితం ధన్యమవుతుంది, నీ జీవితం ధన్యమవుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయం చూసాం. అక్కడ జరిగిన విషయాన్ని మనం చూద్దాం. ప్రజలు ఏ విధంగా ఉన్నారు చూడండి, ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనం చూద్దాం. మరి 6వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని. ఆ దినములలో నెఫీరులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని. చూడండి, జనులందరూ ఏ విధంగా అయిపోయారంటే అన్ని విషయాలలో పడిపోయారు. వివాహ విషయంలో పడిపోయారు వాళ్ళు. ఆనాటి నోవాహు దినాలలో ప్రజలు ఏ విధంగా ఉంటున్నారంటే లూకా సువార్తలో రాయబడి ఉన్నది. నోవాహు దినములో జనులు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకుంటూ ఆ నారు నాటుచు దేవుని బిడ్డలారా దేవుని మర్చిపోయారు. దేవుని కుమార్తెలు నరుల కుమారులతో వివాహం చేసుకుంటున్నారు. అంటే చేసుకోవాలన్నటువంటి వివాహం చేసుకొని ప్రజలంతా పడిపోయిన వారు. ఈ దేవుని కుమారులు ఎవరు, నరుని కుమారులు ఎవరు అంటే ఈ దేవుని కుమారులేమో షేతు సంతానం, నరుల కుమారులు అంటే కయ్యూను సంతానం. కయ్యూను శపించబడిన వాడు, దేవునికి విరోధమైన వ్యక్తి. దేవుని బిడ్డలారా, షేతు ఎవరంటే దేవుని కలిగిన వ్యక్తి. అంటే దేవుని ప్రజలు అన్య ప్రజలతో వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడే కాదు, అప్పుడే జరుగుతుంది ఇది. ప్రజలు తింటూ తాగుచు భయంకరంగా జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా. అలాంటి సమయంలో దేవుడు ఈ పట్టణం లోకాన్ని నాశనం చేయాలని దేవుడు చూస్తున్నప్పుడు లోకమంతా దేవుని కన్ను దృష్టి తిరుగుతా ఉన్నది. ఒకడైనా నీతిమంతుడు ఉన్నాడా, ఆయన నేను కాపాడుకుంటాను, ఒక కుటుంబమైన నీతి కలిగిన కుటుంబం ఉన్నదని దేవుని యొక్క కన్ను దృష్టి లోకమంతా తిరుగుతున్నప్పుడు ఒకడు నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆయనే నోవాహు. దేవుడు ఆయనతో అంటున్న మాట ఏంటిదంటే చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో చూడండి దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయం, ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూసి. నీవే అంటే ఎంతమంది అన్నమాట? ఒక్కడే. ఇంత పెద్ద భూప్రపంచాన్ని దేవుడు చూస్తున్నప్పుడు నీతిని నమ్ముకొని నీతి కొరకు కష్టపడుతున్న వ్యక్తి ఒకడు దేవుని ఒకే ఒక కుటుంబం. అమ్మా వింటురా,
అందరికి చూడాలి. అప్పటికి అనుకున్న కోట్లు లేకపోవచ్చు, సరే లక్షలను ఉండొచ్చు కదా కదా సరే లక్షలు లేకుండా వేల మంది అయితే ఉండొచ్చు కదా కాలంలో. వేల మందిలో ఒకడు నీతిమంతుడై ఉన్నాడు. అందరూ పాపం చేస్తున్నారు. దేవుడు నోవాహును దర్శించి, అయ్యా ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నిన్ను మాత్రం నన్ను కాపాడాలనుకుంటున్నాను, నువ్వు మాత్రం ఓడ తయారు చేసుకో అని అన్నప్పుడు నోవాహు వెంటనే దేవుని మాటను నమ్మి పనులు ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, పనులు ప్రారంభిస్తున్నప్పుడు ఆ ప్రజలకు చెప్పాడు నోవాహు. అడిగారు వాళ్ళు, ఏందయ్యా ఇంత పెద్ద పొడుగు పెట్టి కట్టె పెట్టి ఏదో కొడుతున్నావు, పురాణాన్ని ఎండలా ఆ అమ్మను బాగా కష్టపెడుతున్నావు, ఏంటిది నీ ఆశ ఏంటిది అని అంటే, దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు కాబట్టి ఈ ఓడలో నా కుటుంబం దేవుడు భద్రం చేయబోతున్నాడు, అందుకని దేవుడు ఈ ఓడను కట్టుకోమన్నాడు, అందుకని నేను కడుతున్నాను. ఒకవేళ నీ కుటుంబం మంచిగా ఉండాలంటే, మీరు కూడా ఈ ఓడలో రావాలంటే మీరు కూడా నాతో పని చేయండి అని అన్నప్పుడు అందరూ నోవాహును చూసి నవ్వారు. దేవుని బిడ్డలారా, అందరూ గేలి చేశారు, హేళన చేశారు, అవమానించారు. దేవుని బిడ్డలారా, మేము అందరం చచ్చిపోతాను, ఒక్కరిమే బతుకుతావు, బతుకుపోయిగా అన్నట్టుగా జనులు నోవాహు మాట వింటలేరు, దేవుని మాట వింటలేరు, ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గేలి చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా అంతే. ఒకవేళ నువ్వు నీతి కొరకు నువ్వు బ్రతుకుతుంటే నిన్ను అవమానపరిచేవారు కొంతమంది ఉంటారు, గేలి చేసేవారు కొంతమంది ఉంటారు, నవ్వేవారు కొంతమంది ఉంటారు. అయినా పర్వాలేదు, లోకమంతా ఒక దిక్కున్నది, నోవాహు కుటుంబమే ఒక దిక్కుంది. నీతి కలిగి బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కుటుంబమే దేవుని కొరకు బ్రతుకుతుంది, నీతి కొరకు జీవిస్తున్నారు. నిందించేవారు ఎంతమంది, అవమానపరిచేవారు ఎంతమంది, హేళన చేసేవారు ఎంతమంది. ఇక నువ్వు ఒక్కడవు నీతిమంతుడవా, అయితే ఇక నువ్వు మా ఇంటికి రావద్దు, మేము మీ ఇంటికి రావు, మీరు మా ఇంటికి రావద్దు, ఇక నేను వెలివేస్తున్నాం అన్నట్టుగా కూడా చూడవచ్చు. లోకమంతా ఒకటైంది, కుటుంబం ఒకటైంది. దేవుని బిడ్డలారా, అయినా పర్వాలేదు, వారు దేవుని నీతి కొరకు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నీతి కొరకు నిలబడ్డాడు నోవాహు. ఆ నీతిని నమ్ముకున్నాడు, ఆ నీతి కొరకే జీవిస్తున్నాడు, ఆ నీతి కొరకే బ్రతుకుతున్నారు. అందరూ తింటూ తాగుతూ మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి మంచి పొలాలు నాటుకుంటున్నారు, పెళ్లిళ్ళు పేరంటాలు చాలా గంభీరంగా సాగుతున్నాయి, అట్టహాసంగా సాగుతుంది. కానీ వాటిలో ఈయన దేనిలో పాల్గొంది. అందరూ ఇల్లు కట్టుకుంటారు, నోవాహు ఓడ కట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటూ విందులు వినోదాలు ఉన్నారు. వీరు ఆకలి దప్పులు కలిగైనా ఓడను తయారు చేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అందరూ పెళ్లిలకు వినోదాలకు పిలువబడుతున్నారు, కానీ వీరెవరిని పిలుస్తలేరు. వీళ్ళంతా పడవ తరబిదిలోనే ఉన్నారు, పడవ యొక్క కట్టడంలోనే ఉన్నారు. అన్ని మర్చిపోయారు. అన్ని మర్చిపోయి ఆ నీతిమంతుడైన దేవుడి వైపు చూస్తూ ఆ దేవుడు చెప్పిన పనిని నమ్మకంగా వాళ్ళు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, సమయం రానే వచ్చింది. 120 సంవత్సరాలు ముగించబడ్డదమ్మా, వింటురా, 120 సంవత్సరాలు ముగించబడ్డది. దేవుని బిడ్డలారా, అన్ని జంతువులు, పాములు, సీమల పక్షులు అన్ని పోయినాయి. నోవాహు కుటుంబం పోయింది. దేవుని బిడ్డలారా, తలుపు వేయబడ్డది. వర్షం ఆరంభమవుంది. 40 రాత్రులు 40 పగలు వర్షం పడుతున్నప్పుడు ప్రజలకు అప్పుడు కనువిప్పు కలిగింది. అయ్యా అయ్యా, మేము అనుకున్నాం నువ్వు చెప్పింది అబద్ధం, నువ్వు చెప్పింది అసత్యం, అది జరగదు అనుకున్నాం, కానీ అయ్యా నువ్వు చెప్పిందే జరుగుతుంది. అయ్యా ఇప్పుడు తలుపుది, ఇప్పుడు తలుపుది, ఇప్పుడు తలుపుది అంటే తలుపు తీయడానికి నోవాహు వేయలే తలుపు, దేవుడే ఆ తలుపు వేశాడు గనుక. ఒకసారి దేవుడు తలుపు వేస్తే దాన్ని తీసేవాడు ఎవడు లేడు. ఒకసారి దేవుడు తలుపు తీస్తే దాన్ని వేసేవాడు ఎవడు లేడు. దేవుని బిడ్డలారా, 120 సంవత్సరాలు వీళ్ళ కొరకు తలుపు తీయబడ్డది. కానీ ప్రజలు హేళన చేస్తూ, అవమానపరుస్తూ, గేలి చేస్తూ, నోవాహును చిన్న చూపు చూస్తూ, నోవాహు మాటలు హేళన, ఆయన మాటలు లెక్క లేకుండా, పట్టింపు లేకుండా, గౌరవం లేకుండా, విలువ లేకుండా
తిరిగారు దేవుని బిడ్డలారా. కానీ ఒక దినం రానే వచ్చేది, ఆ దినమున ఆ జల ప్రళయం. ఒకరోజు వర్షం పడ్డా, చాలా సంతోషపడ్డారు. ఎందుకు తెలుసా? ఎప్పుడు వర్షం పడలేదు, అరే ఎంత మంచిగా ఉంది వర్షం అని అందరూ బయటకు వచ్చారు, ఇళ్ళకి మొత్తం బయటకు వచ్చారు. వర్షములో బాగా ఎండలు పడి వర్షం పడ్డప్పుడు మనకు ఎత్తుడు అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం పెద్దగా అనిపించదు, ఎందుకంటే ఎండలో ఎండిపోయినప్పుడు ఆ వర్షంలో దర్శిస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంటాయి. వీళ్ళు కూడా అట్లా ఎంజాయ్మెంట్ చేయొచ్చు, వర్షంలో ఆడవచ్చు, దుక్కొచ్చు, నీళ్ళలో పిల్లలు పెద్దోళ్ళు అందరూ. పల్లెల రాత్రి ఇంకా వర్షం ఆడుతుంది, తెల్లారి చూసి ఇంకా నీళ్ళు పోతున్నాయి, మంచిగా ఆ ప్రవాహంలో ఇంకా ఆడుకోవచ్చు, ఈత కొట్టవచ్చు. ఇంకా 3-4 రోజులు గడిచే వరకనే కడపలు ఎక్కుతున్నాయి నీళ్లు, జర్వాదలు ఎక్కుతున్నాయి, ఇండ్లు మునిగిపోతున్నాయి. అప్పుడు ఇండ్ల మీద ఎక్కిరు, ఇండ్లు మునిగిపోతే పర్వతాలు ఎక్కిరు, పర్వతాలు ఎక్కినాక ఇంకేముంటది, అయిపోయారు. నోవాహు తాత అయ్యా పడవ తలుపుది తప్పిది అంటే లేదు అవకాశం. ఎందుకంటే దేవుడు నీకు 120 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వు దేవుని మాట వినకుండా పాపాన్ని నమ్ముకొని నువ్వు జీవించావు గనుక ఇప్పుడు నీకు శిక్ష, అవమానం. అయ్యో అయ్యో అయ్యో. నీతిని నమ్ముకొని జీవించిన నోవాహు కుటుంబము ఆ పడవలో కాపాడబడ్డది. దేవుని బిడ్డలారా, నోవాహు మాటలు కానీ దేవుని మాటలు పక్కన పెట్టి ఈ లోకాన్ని, లోక మాటలు నమ్ముకొని ఈ లోకంలో తినుతూ తాగుతూ సుఖిస్తూ ఎగురుతూ దుగ్గుతూ పాపం చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్న స్థితి ఏమైపోయిందంటే తల ముద్దుకుంటారు, అక్కడ రొమ్ము కొట్టుకొని ఏడుస్తా ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైన స్థితి, చాలా భయంకరమైన స్థితి కదా. నీతిని నమ్ముకున్న నోవాహు కుటుంబము జల ప్రళయంలో ఓడలో భద్రం చేయబడ్డది. పాపాన్ని నమ్ముకొని జీవిస్తున్న ప్రజలు ఆ మేడలు మిద్దెలు కట్టుకొని మంచి పంటలు పండించుకొని మంచి వస్త్రాలు మంచి ఆభరణాలు అలంకరించుకొని పెద్ద పెద్ద వేడుకలు వేసుకొని పెద్ద పెద్ద ఫంక్షనాలు రెస్టారెంట్లు విందులు వినోదాలు చేసుకున్న వ్యక్తులు గుద్దుకుంటున్నారు తల, బాదుకుంటున్నారు తల. దేవుని బిడ్డలారా, ఆకలి దప్పుల చేత అలమటించిన వాడు సరి అయిన వస్త్రాలు లేదు, సరి అయిన తిండి లేదు, సరి అయిన ఇల్లు లేదు, సరి అయిన పని లేకుండా కష్టపడ్డాడు, నీతి కొరకు నిలబడ్డాడు. నోవాహు ఓడలో భద్రపరచబడ్డాడు. హల్లెలూయా. కానీ లోకాన్ని నమ్ముకొని తిన్నాడు, తాగారు, సుఖించారు, ఎగిరారు, దుంకారు, ఏమేమో చేశారు. ఆ జల ప్రళయంలో వాళ్ళు ఏమైపోతున్నారు, నశించిపోతున్నారు, పాడైపోతున్నారు, శిథిలమైపోతున్నారు. దేవుని బిడ్డలా, వారు సంపాదించుకున్న సంపాదన, వారు కట్టుకున్న బిల్డింగ్లు, వారు చేసుకున్న వివాహాలు చేసుకున్న పిల్లలు, భార్యలు ఎక్కడైపోయారు, ఏమైపోయారు, నశించిపోయారు. పరిశుద్ధమైన వివాహం చేసుకొని పరిశుద్ధంగా జీవిస్తూ నీతిగా బ్రతికిన నోవాహు పిల్లలే ఆ కుటుంబంలో భద్రపరచబడ్డారు. దేవుని బిడ్డలా, కాబట్టి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒకరోజు అలాంటి తీర్పు ఈ భూమి మీదకి రాబోతుంది, అలాంటి తీర్పు ఈ భూమి మీదకి రాబోతుంది. అప్పుడు జల ప్రళయం చేత ఈ లోకాన్ని దేవుడు నశింపజేశాడు, ఇప్పుడు అగ్ని చేత ఈ లోకాన్ని దేవుడు దహించబోతున్నాడు. నోవాహులాగా నువ్వు కాపాడబడాలంటే, నోవాహులాగా నీ కుటుంబం, నీ పిల్లలు కాపాడబడాలంటే నీవు నీతిని ఆధారము చేసుకొని ఆ నీతిమంతుడైన దేవుని నమ్ముకొని ఆ నీతిమంతుడైన దేవుని కార్యాలు జరిగిస్తూ ఆ నీతి కొరకు నువ్వు జీవించాలి. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు, ఆకలైనా సరే, దాహమైనా సరే, వస్త్రహీనత సరే, ఏదేమైనా సరే నీతి కొరకు జీవించాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ లోకం యొక్క ఆడంబరాల కొరకు, ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, డబ్బు కొరకు, సుఖం కొరకు, భోగాల కొరకు దేవుని నీతిని పక్కకు పెట్టి పాపమును ఆధారం చేసుకొని పాపం చేయడానికి, పాపం కొరకు జీవించడానికి నువ్వు పరిగెత్తుతున్నావా? ఇక్కడ అంటున్నాడు, పాపము జనులకు అవమానము తీసుకొని తెచ్చును.
నీతి జనములకు ఘనత తీసుకొని వచ్చిన దేవుని బిడ్డలారా, ఆ 120 సంవత్సరాలు నీతిమంతుడైన నోవాహు హేళన చేయబడ్డాడు, అవమానించబడ్డాడు, ఎంతో చేయబడ్డాడు, కానీ ఆయన కుటుంబమే కాపాడబడ్డది. హల్లెలూయా. కానీ అప్పుడు పాపాన్ని నమ్ముకొని పొగడతారు ఎంతమంది అక్కడ పొగుడుకున్నారో, ఎంతమంది గొప్పవారు అనుకున్నారో, ఎంతమంది వాళ్ళని పొగుడుకొని ఆనందించారో, వాళ్ళందరూ ఆ యొక్క జల ప్రళయంలో నాశనమైనట్టుగా, పతనమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి నువ్వు దేన్ని ఆధారం చేసుకొని మనం జీవిస్తున్నాం? నీతిమంతుడైన దేవుని నమ్ముకొని, నీతిని ఆధారం చేసుకొని, నీతిని కలిగి ఆ నీతి కార్యాలు చేయడానికి బ్రతుకుతున్నావా? పాపపు ఆధారం చేసుకొని పాప మార్గంలో నువ్వు వెళుతున్నావు. ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎక్కడ చిక్కకున్నా ఒకరోజు దేవుని చేతిలో చిక్కుతావు. నువ్వు ఎక్కడ చిక్కకున్నా ఒకరోజు దేవుని చేతిలో తప్పకుండా మనం చిక్కవలసిందే. ఆ రోజు తీర్పు రావాల్సిందే, శిక్ష రావాల్సిందే దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు నేను నీతిని ఆధారం చేసుకొని దేవుడు నోవాహు కుటుంబము కాపాడబడినట్లుగా నీవు నేను ఆ భయంకరమైన ఉగ్రత దినమున, ఆ శ్రమ దినమున, ఆ తీర్పు దినమున, ఆ భయంకరమైన శిక్ష దినమున నీవు నేను కాపాడబడాలంటే ఇప్పుడు నీతిని ఆధారం చేసుకొని ప్రభు కొరకు నీతిమంతులమై, పరిశుద్ధులమై, యథార్థవంతులమై, సత్య మార్గంలో నడిచే దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది చివరి దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు కనుక. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీతిని నమ్ముకొని ఆ వ్యక్తి ఏ విధంగా దీవించబడ్డాడు, ఒక వ్యక్తి కాపాడబడ్డాడు, ఒక వ్యక్తి హెచ్చింపబడ్డాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడయ్యాడు. ఆ నీతి మార్గంలో మరి అబ్రహాము నడుస్తున్నాడు, ఆ నీతి కొరకు జీవిస్తున్నాడు, ఆ నీతి కొరకు బ్రతుకుతున్నాడు. ఆ నీతి కొరకు తన పట్టణాన్ని, తన బంధువులను, తన స్నేహితులను, తన అమ్మ నాన్నను, బంధువులను అందరినీ విడిచిపెట్టాడు. పట్టణాన్ని వదిలిపెట్టాడు, ఊరిని వదిలిపెట్టాడు, ప్రాంతాన్ని వదిలిపెట్టాడు. అన్ని వదిలిపెట్టి ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. అమ్మా, నువ్వు జీవిస్తున్నావు ప్రభు కొరకు ప్రత్యేకంగా? ప్రత్యేకమైన జీవితం ఉందా? అందరితో కలిసి వాళ్ళకు నువ్వు డబ్బు కొడుతున్నావా? నీతి కొరకు జీవించాలంటే నువ్వు ప్రత్యేకింపబడాలి. లోకంలో నువ్వు ప్రత్యేకించబడాలి. నీ బంధువుల నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. నీ స్నేహితుల నుండి నువ్వు ప్రత్యేకింపబడాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అబ్రాహాము ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కరువులు వచ్చినాయి అబ్రాహాముకు, అయినప్పుడు కూడా దేవుని వదిలిపెట్టలేడు. కష్టాలు వచ్చినాయి అయినప్పుడు కూడా దేవుని వదిలిపెట్టలేడు. ప్రాంతాలు మారిన, ఊరు మారిన, కానీ ఆయన గుణం మార్చుకోలేదు దేవుని బిడ్డలారా. ఆయన బుద్ధి మార్చుకోలేదు దేవుని బిడ్డలారా. కరువులు వచ్చినాయి అబ్రాహాం కాలంలో, శ్రమలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా ఆయన హృదయం మారలేదు. ఆయన దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు దేవుని బిడ్డలారా. దేవుని కొరకు నీతిమంతుడై జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన బంధువులను కానీ, స్నేహితులను కానీ, కుటుంబస్తులను కానీ, ఊరు వాడ అన్ని వదిలిపెట్టాడు. దేవుని కొరకు నీతిమంతుడై జీవిస్తున్నాడు. రెండోది, దేవుని కొరకు తన కుమారుని అడిగినప్పుడు కూడా దేవుని కొరకు ఇచ్చివేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన వృద్ధాప్యంలో పుట్టిన, తను బహుగా ప్రేమిస్తున్న తన యొక్క కుమారుని దేవుని కొరకు ఇవ్వడానికి ఆయన వెనుకంజ వేయలేదు. అందుకని నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అదే నీ జీవితంలో అది పాపం. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో నువ్వు నీతిమంతుడుగా జీవించలేవు, నీతిమంతుడుగా బ్రతకలేవు.
దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికైనా విలువిస్తే, దేనైనా ప్రేమిస్తే, కాబట్టి దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి విలువనివ్వద్దు. దేవునికి నువ్వు విలువనివ్వాలి. అబ్రహాము దేవుని నమ్మి నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి దేవుని కొరకు జీవించడం మొదలు పెట్టాడు, దేవుని కొరకు బ్రతకడం మొదలు పెట్టాడు. కాబట్టి దేవుడు ఆయనని ఏం చేశాడంటే, చూడండి దేవుని బిడ్డలారా ఏం చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం చూసినట్లయితే 18వ వచనంలో చూడండి, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మాట ఏంటో మనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నీవు నా మాట వినినందున, నువ్వు నా మాట విని నన్ను నమ్మావు, నువ్వు నా మాట విని నా కార్యాలు నెరవేర్చావు, నా మార్గంలో నువ్వు నడిచావు, అందుకు నువ్వు నీతిమంతుడవు అయినందున నేను నిన్ను బట్టి, నీ వంశములు, నీ వంశాలను బట్టి ఈ లోకంలో ఉన్న జనములన్నీ ఆశీర్వదింపబడును. అమ్మా, ఎవరి మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు? అమ్మా, ఎవరి మాట వినాలి నువ్వు? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి నువ్వు. మనుషుల మాట కాదు నువ్వు వినవలసింది, నీ బంధువుల మాట, స్నేహితుల మాట కాదు నువ్వు వినవలసింది. ఎవరో మాట వినను, దేవుని నీతి నుండి తొలగిపోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధత నుండి తొలగిపోవద్దు. ఎవరిని నమ్మినాను మోసపోతావు, ఎవరి మాట విన్నాను చెడిపోతావు. ఈ లోకంలో నువ్వు దేన్ని ఆశ్రయించినా ఒక రోజు నువ్వు పతనం అయిపోతావు. దేవుని మాట వినాలి, దేవుని నమ్మాలి, దేవుని ఆశ్రయించినప్పుడే ఒక రోజు నీ జీవితం హెచ్చింపబడుతుంది, నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాట విన్నాడు, దేవుని కార్యాలు నెరవేర్చుతాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వినినందున. చాలా మంది దేవుని నమ్ముతారు కానీ దేవుని మాట వినరుగా. దేవుని నమ్ముతారు కానీ దేవుని మాట వినరు, దేవునికి లోబడరు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా తిరుగుతుంటారు దేవుని బిడ్డలారా. కానీ మన జీవితం ఏ పాటిది చెప్పరు? మన జీవితం చెప్పరు? నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, గడ్డి లాంటిది. మరి ఎందుకు ఎగురుడు? ఎందుకు మరి బుద్ధిహీనమైన పనులు మనకు? ఎందుకు ఈ అవివేకమైన ఆలోచనలు మనకు? కదా, మన జీవితము ఇవాళ నుండి రేపు వెళ్ళిపోయేదని తెలుసు. గడ్డిపూ లాంటిది, నీడ లాంటిది. దేవుని బిడ్డలారా, కదా, పండుకొని మళ్ళా లేస్తామని గ్యారంటీ పేపర్ రాసుకొని కూర్చున్నారా? చెప్పరు. పండుకొని మళ్ళా లేస్తామని గ్యారంటీ కూడా లేదు. నేనైతే పండుకునేటప్పుడు ప్రభువా పండుకుంటున్నా, మళ్ళీ లేస్తాను లేవను, నీ చిత్తం, నీ కృప. పండుకునేటప్పుడు ప్రతి మళ్ళా లేస్తామని గ్యారంటీ అయితే మనకు లేదు. నేను ప్రతి దినం జ్ఞాపకం చేసుకుంటాను, పండుగ మళ్ళా లేస్తాను, నాకైతే గ్యారంటీ లేదు. నీ కృపయే నన్ను బ్రతికిస్తాను. ఒకవేళ నేను తప్పిపోయింటే నా పాపాన్ని క్షమించాయా. ఈ నిద్రలో చచ్చిపోతే నీ రాజ్యం చేయగలగల దేవా. దేవుడి బిడ్డ, మళ్ళా లేస్తావని గ్యారంటీ లేదు నీకు. మరుసటి రోజు నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు. ఈ లోకంలో ఉన్నావు. ఎందుకు మనము దేవుని మాట వినొద్దు? ఎందుకు మనం దేవునికి లోబడొద్దు? ఎందుకు మనం నీతికి లోబడొద్దు? ఎందుకు మనం నీతి కార్యాలు చేయొద్దు? ఎందుకు మనం నీతి మార్గంలో నడవద్దు? ఎందుకు నా జీవితం నా ఇష్టమని బ్రతుకుతావు? అవమానం తెచ్చుకుంటావు. జాగ్రత్త. లోతు నీతిమంతుడే కానీ లోతు భార్య నీతిమంతురాలు కాదు. లోతు ఏం చేశాడంటే, లోతు భార్య మాట విని ఏమైపోయాడు? లోతు ఏమైపోయాడు? అబ్రహామును బట్టి ఆశీర్వదింపబడ్డ లోతు భార్య మాట విన్నాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏమైపోయింది ఆ పట్టణం మొత్తం? ఏమైపడ్డది పట్టణం మొత్తము?
కాల్చివేయబడ్డది. అప్పటికైనా దేవుడు చెప్తున్నాడు, వెనకాల చూడకు లోతు భార్య, వెనకాల చూడకు, జాగ్రత్త ఉండు. అమ్మా పేరు, ఆమె పేరేమన్నా, లోతు భార్య పేరు ఏమన్నా పేరుందా? ఆ పేరు కూడా ఉచ్చరించలేదు. కొంతమంది బైబిల్లో చూడండి పేరు కూడా పెట్టలేదు, మంచి వారి పేరు కూడా పెట్టలేదు. గనురాలైన స్త్రీ పేరు ఏదో తెలియదు, గనురాలైన స్త్రీ. కానీ లోతు భార్య పేరు ఏదో తెలియదు. చరిత్రలో ఉండొచ్చు కానీ అక్కడ ఏమి రాసినట్టు లేదు. కానీ చూడండి ఆమె ఏమైపోయిందమ్మా చివరికి, ఏమైపోయింది? మదపోతే ఇవన్నీ సంపాదించుకుంటా, మరి కొన్ని కాలిపోయినాయి, కొన్ని ఉండొచ్చు, అవన్నీ తెచ్చుకుంటా. నేను చెప్తున్నామే చెప్పరమ్మా, కొన్నేనో మిగిలాయా? రాళ్ళ కిందనో రప్పల కిందనో పడి కొన్నేనో మిగిలింటాయా? అవి తెచ్చుకుంటాను. ఏం చెప్తుందామే, ఏం చెప్తుందామే? వెనకాల చూస్తుంది. సుషాపిని ఏమైపోయింది, ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికి ఉందట ఆ ఉప్పు స్తంభం, పనికి రాకుండా అయిపోయింది. మన బ్రతుకు లోకం వైపు చూస్తుంటే పనికి రాకుండా అయిపోతాం, విలువ లేకుండా అయిపోతాం. దేవుని బిడ్డలారా, లోకం వైపు చూస్తే, వెనుకంటే పాపం వైపు నువ్వు చూస్తే, ఇక తిరిగి నీ లోకం వైపు చూడకు. ప్రభు కొరకు మనం ముందుకు పరిగెత్తుదాం దేవుని బిడ్డలారా. నీతి కొరకు మనం ముందుకు పరిగెత్తుదాం దేవుని బిడ్డలారా. కాబట్టి అబ్రహాం ఏమో ఆశీర్వదింపబడ్డాడు నీతిని నమ్ముకొని దేవుని బిడ్డలారా. లోతు కుటుంబము లోకాన్ని నమ్ముకొని వెళ్ళింది. ఆ పట్టణము ఏమైపోయిందంటే దయించివేయబడింది. చివరికి ఏమైపోయిందా? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరి మాట వినకమ్మా, కానీ ఒకరి మాట వినాలి. ఎవరి మాట? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరి మాట వినకు సార్, దేవుని మాట విను. దేవునికి లోపడు, నువ్వెవరికి భయపడకు, దేవునికి భయపడకు. దేవుని మార్గంలో నడువు, నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినందున నిన్ను బట్టి, నీ జనములను బట్టి ఈ లోకంలో ఉన్న వారందరూ ఆశీర్వదింపబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతి కలిగి నువ్వు జీవించాలి. నీతి కలిగి జీవించినప్పుడు నీ జీవితము ఘనతకెక్కించబడుతుంది. నువ్వు ఘనపరచబడతావు. నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు. నువ్వు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక పరిస్థితి నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా, నీతిమంతులను. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం చూద్దాం. దానియేలు గ్రంథం చూసినట్లయితే మరి 6వ అధ్యాయం నీతి కొరకు జీవిస్తే జరిగి వచ్చిన శ్రమ, వచ్చిన ఘనత చూడండి. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి. అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండేది కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. చూడండి, దానియేలు చాలా నమ్మకస్తుడు. నెబుకద్నెజర్ కాలంలో ఉన్నాడు, బెల్షస్సర్ రాజు కాలంలో ఉన్నప్పుడు, ఇప్పుడు దర్యావేషు కాలంలో ఉంటున్నాడు. అన్ని కాలాలలో ఉన్నాడు ఈ యొక్క దానియేలు. నెబుకద్నెజర్ కాలంలో కలవడేది కల మర్చిపోయాడు. ఆ భావం చెప్పింది దానియేలే.
కదా. బెల్షస్సర్ రాజు కూడా ఒక కల పడ్డది, ఆయనకు చాలా భయంకరమైన కల పడ్డది. దాని భావం చెప్పింది ఎవరు? దానియేలే. ఇప్పుడు దర్యావేషు కాలం వచ్చింది. దర్యావేషు కాలంలో కూడా ఆ దర్యావేషు 120 సంస్థానాలు ఉన్నాయి. అంటే బబులోను దేశం ఏలేటప్పుడు 120 దేశాలు ఉన్నాయి. ఈ 120 దేశాలలో రాసు ఒక్కడే అధిపతులను ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధిపతిని పెట్టాడు. ఈ అధిపతి మీద ఈ 120 మంది చూడడానికి ముగ్గురు పెట్టాడు. ఈ ముగ్గురులో దానియేలును పెట్టాడు. ఈ దానియేలు ప్రధానుడు, చాలా ముఖ్యుడినే. కాబట్టి ఈయన రాజ్యం అంతా ఈ 120 సంస్థానాలు చూసుకోవాలి, రాజ్యాన్ని చూసుకోవాలి, ఆ 120 మంది చూసుకోవాలి, ఇద్దరిని చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆయన చాలా పని కలిగి ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఎక్కడ కింద లోపం దొరకలేదు. ఈ దానియేలు వచ్చినప్పటి నుంచి ఇవి జరుగుతలేవు. ఏమిగా అన్యాయం ఎక్కడ జరుగుతలేదు, సంపాదన ఎక్కడ జరుగుతలేదు. ఎందుకంటే ఈయన చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఎందుకంటే ఈయన నీతిమంతుడు కనుక ఎక్కడ ఈయన ఎవరు భయపడుతున్నాడు? రాజు కాదు భయపడేది. ఈయన ఎవరు భయపడుతుండే? దేవునికి భయపడుతున్నాడు కనుక తన పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయన నీతి కలిగి జీవిస్తున్నాడు, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాడు, ఏ లోపం లేకుండా బ్రతుకుతున్నాడు. కాబట్టి అరే సంపాదించుకోకుండా ఆ రాజ్యకాలంలో ఈ రాజు ఉన్నప్పుడు మేము మస్తు సంపాదించుకున్నాం, ఏది ఈయనొచ్చి మమ్మల్ని ఏం సంపాదించుకోకుండా అన్ని ఖర్చు వేస్తూ కొంతమంది అదే అంటారు కదా. దేవుని బిడ్డలారా, బాగా ఖండించిన అనుకో ఆ వ్యక్తుల మీద ఎవరికైనా కోపంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా అన్నారు అనుకో, వాళ్ళని ఏం చెప్తున్నట్టు ఏడున్ననేరు ఉండేవు ఊళ్ళనే ఉన్ననేరు అంట, ఉన్నది ఉన్నట్టు అన్నట్టు కదా. దానియేలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు రాజుకు. ఏం జరుగుతుందో పూసకొచ్చినట్టుగా చెప్తున్నాడు. రాజు వచ్చి రాజ్యంలో హెచ్చరికలు జారీ చేస్తాడే, జాగ్రత్త, ఏ లోపం లేకుండా బ్రతకండి, తప్పు జరిగితే తలలు తీయబడతాయి, చంపవేయబడతారని రాజు ఆజ్ఞలు జారీ చేయబడుతున్నాయి. ఘాటు ఆజ్ఞలు వస్తున్నాయి రాజు నుండి. వామ్మో, ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే దానియేలే. ఎందుకంటే ఈయన ఎక్కడ తప్పు చేస్తలేడు కనుక ఈయనే చెప్తున్నట్టున్నది రాజుకు. అందుకని రాజు ఇవన్నీ శాసనాలు తీసుకొస్తున్నారు కొని భయపడి ఏం చేశారంటే, ఏం చేద్దాం, దానియేలులో ఎక్కడైనా ఏమైనా తప్పిదం దొరుకుతుందా చూద్దాం అని వెతుకుతుంటే ఎక్కడ తప్పు దొరకలేదు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన వ్యక్తి అండి. నీవు నేను ఆ స్థితిలో మనం బ్రతకాలమ్మా. ప్రజలందరూ లోకమంతా ఏకమై మన దగ్గరకు వచ్చి ఒక్క తప్పైనను మనలో కనుగొనలేమంత నీతిగా మనం బ్రతకాలి. దేవుడికి మహిమ కలుగును కాక. అంత నీతిగా బ్రతుకుతున్నాడు దానియేలు. ఏం జరిగింది? దానియేలు మీద కక్ష కట్టారు. ఏ విధంగా అయినా పాపం జరిగించుకోవడానికి నీతిమంతుడిని ఖతం చేయాలనుకుంటున్నారు. వాళ్ళ అన్యాయం, అక్రమాలు, మోసాలు జరిగించుకోవడానికి నీతిమంతుడైన దానియేలు లేకుండా చేయాలని ప్రణాళిక చేశారు. పాపం జరుగుతలేదని, పాపం జరిగించడానికి అడ్డుగా ఉన్నారని. మొన్న ఒక చికెన్ సెంటర్లో ఒక యజమాని చంపిండు. ఎందుకు చంపిండు? డబ్బుల కొరకు కాదు, వాళ్ళకు పని సక్కబోతా, లేకపోతే కస్టమర్ అన్నారు మంచిగా పని చెప్తలేరు, ఇది ఇమ్మంటే అది ఇస్తుండు, అదేమంటే ఇది ఇస్తాడు, అంతా బెగ్గరగాలం తీసుకొచ్చుకున్నామని అందరు కస్టమర్లు అందరూ ఆయన నన్ను పెట్టిండు. ఆయన మరి మంచిగా పని చేయండి, మంచిగా పని చేయండి, మంచిగా పని చేయండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. 15 రోజుల నుండి హెచ్చరిస్తూనే ఉన్నాడు. వాళ్ళకు బీపీ లేచింది. నేను ఎప్పటికీ మమ్మల్ని చెప్తాము, నేను కథం చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కథం చేద్దాం? డబ్బులు ఏ రోజు ఎక్కువ వస్తాయో డబ్బులు కథం చేయాలి, నేను కథం చేయాలి, డబ్బులు తీసుకుపోవాలి. మన దోలపురంలో ఏదో పండుగ జరిగితే ఆ రోజు ఆర్డర్లు వచ్చినాయి, పేనీళ్ళు వచ్చినాయి. ఆ రోజే మస్తు డబ్బు వచ్చింది, 2-3 లక్షలు ఉన్నాయట. కథం చేసారు. ఏం చేసారు? సెంటర్ బంద్ పెట్టారు, రూమ్లు వేసారు, ముద్దీలు చంపారు. ఆ 3 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ దొరికిరు. ఎక్కడ? వైజాగ్లో దొరికిరు, విశాఖపట్నంలో చివరికి దొరికిరు. అంటే మంచిగా పని చేయకూడదు అన్నందుకు ఏం చేశారు? మంచిగా బ్రతుకాట కూడా తిట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. మంచిగా ఉన్నవాటే కూడా నేరాలు పంపేటోళ్ళు చాలా మంది ఉంటారు.
మనం నీతిగా బ్రతకాలి. కాబట్టి ఏమైపోయిందంటే దొరికిన కొడుకులు జీవితాంతం చేపాలి. దానియేలు కూడా నీతిగా బ్రతుకుతుంటే ఆయన మీద ఇవన్నీ మోపుతున్నారు. ఈయనను మరి తప్పు దొరకబట్టాలి, మెల్ల దొరకబట్టాలి. ఒకే విషయంలో తప్పు దొరకబడ్డం ఏంటంటే దేవుని మొక్కుట విషయంలోనే తప్ప ఇక ఎందులైనా దొరకడు. కాబట్టి మరి దేవుని మొక్కుట విషయంలో ఎట్లా? ఎవ్వరం కానీ దేవుని మొక్కొద్దు, రాజునే మొక్కాలి. ఒక శాసనం తీసుకురమ్మన్నారు, నెల రోజులు రాజునే మొక్కాలి, ఎవ్వరిని మొక్కొద్దు. శాసనం తీసుకొచ్చి రాజు దగ్గర పోయి వీళ్ళందరూ 120 సంస్థానంలో ఉన్న వారందరూ రాజు దగ్గర పోయి, అయ్యా ఈ నెల రోజులు నీవే మాకు దేవుడుగా ఉండాలి. చూడండి అక్కడ అంటారు 6వ వచనంలో ఏం చేశారు. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజులందకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేశు చిరంజీవి అయ్యిందువు గాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుగా ఖండితమైన చట్టమును స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపజేయనట్లుగా యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడుని ఏ పనివి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడదురో ఎవడును రాజా. అయిపోయింది. అయ్యా మాకు ఒక ఆలోచన వచ్చింది, రాజు చిరంజీవి అవుదు గాక, నీ చిత్తమైతే ఈ శాసనం వచ్చును గాక అన్నాడు. ఏంటిదిరా చెప్పండి రా అధిపతులారా అంటే, ఏం లేదు రాజా, ఒక నెల రోజులు ఏ మానవుని దగ్గరికైనాను ఏ దేవత అయినకు నెల రోజులు మేము నిన్నే మొక్తామయ్యా. అవకాశం ఏయ్యా, జరా మంచోనయ్యా, నువ్వు మాకు దేవునిలాగా ఉన్నావయ్యా, నీ ముఖం ఎంత మంచిదయ్యా, నీ గుణం ఎంత మంచిదయ్యా, నువ్వు రాజు మామూలుని కాదు, నువ్వు దేవుడు అయ్యి అనవరకనే రాజు లేచిపోయాడు. ఇక మేఘాలలో లేచిపోయాడు ఆయన. అబ్బా నన్ను దేవుడు మొక్కుతాడు, అయితే పాకెట్ నాకు ఎక్కువ మీద దొరకడు అనుకున్నాడు. వెంటనే దేవుడికి పత్రం తిన్నాడు, వెంటనే శాస్త్రం పత్రం నెల రోజులు నన్నే మొక్కాలి. అమ్మా చూడండి, ఇక ఈ 120 మంది ఇక సపోర్ట్లు కొట్టుకున్నారు. అయిపోయింది, దానియేలు పని అయిపోయింది, దానియేలు పని అయిపోయింది. ఇక డబ్బు సంపాదించుకోవచ్చు, ఇక అన్యాయం చేయొచ్చు, మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మాది ఆడిందే ఆట, పాడిందే పాట, మాదే రాజ్యం. ఇప్పుడు దానియేలు పని అయిపోతుంది అనుకుంటున్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీతిమంతుని ఎవడు ఎన్నడూ సమాధి చేయబడలేడు, నీతిమంతుని ఎవడు ఎన్నడూ నాశనం చేయలేడు. నీతిమంతుడు ఎప్పుడు బ్రతుకుతాడు అంతే. నీతిమంతుడికి ఎన్నడూ మరణం లేదు అంతే. చట్టం తీసుకొచ్చారు, అయిపోయింది. ఇక పరీక్ష చేస్తారు దానియేలుకు. ఈయనకు అలవాటు ఉంది ఒకటి. ఏంటిది? ఏం అలవాటు ఉందమ్మా? సిగరెట్ అలవాటు కాదు, బార్ షాప్లోకి వెళ్ళడం అలవాటు కాదు, చర్చిని వదిలిపెట్టి అటు ఇటు తిరిగే అలవాటు కాదు. నాకు ఏం అలవాటు ఉంది? నాకు ఏం అలవాటు ఉంది? ఏది ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ప్రార్థన మాత్రం మానుకోలేని. దేవుణ్ణి ప్రార్థించడం మాత్రం మానుకోడు. మనం చిన్న ఒక్క దొరికితే చాలు జెండెత్తుతాం, చిన్న ఒక్క దొరికితే చాలు జెండెత్తుతాం మనం. ఇట్టి భయంకరమైన శాసనం వచ్చినప్పటికి కూడా, మరణ శాసనం వచ్చినప్పటికి కూడా ఈయన ప్రార్థన మానుకుంటలేడు. అంత గొప్ప నీతిమంతుడు అండి. అయిపోయింది. సినిమాలకు మాంసం వేసుడు అని బంద్ పెట్టాను రా, బంద్ పెట్టండి. దాని ఆయన ఏమొక వస్తువు కూడా కనబడదు ఆ సినిమాలకు. అలా అయిపోయింది. రాజుకు మాత్రం తెలుసు దానియేలు ఎవరు, ఆయన ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో. అయ్యా రాజా, మీకు ఒక మనవి. ఏంటిదిరా బాబు, అందరూ నీకే మొక్కుతున్నారు కానీ ఒకడు నీ మొక్కలేడయ్యా. ఎవరు రావాడు తీసుకోరండి. ఎవరేందా ఏం చెప్తామయ్యా, ఏం చెప్తాం? మేమేం చెప్తాం రాజా? నీ ఉప్పు తిన్నోడే, నీ నీళ్లు తాగినోడే, నీ బట్టలు వేసుకున్నాడే, నీ కంచంలో తిన్నోడే, నీ పక్కకు ఉన్నోడే, ఆయన ఏం చెప్తాం మేము? ఎవరు రాయనే, ఇంకెవరు చెప్తాం? పేరు చెప్తామా రాజా? దాని ఇంకేం చెప్తాం?
రాజు హృదయంలో నొచ్చుకున్నాడు. అక్కడే పోయి ఈయన మీద గురి పెట్టినారా దుర్మార్గుల అనుకున్నాడు. కానీ శాసనం తప్పదు. సరే కానివ్వండి అని అన్నాడు. రాజు ఉపవాసం ఉన్నాడు ఆ రోజు. దేవుని బిడ్డల రాజ్యములో విందులు లేవు, వినాదం లేదు, నాట్యాలు లేవు, ఏమి లేదు. రాజే ఉపవాసం ఉన్నాడు. రాజే బాధపడుతున్నాడు, అయ్యో నీతిమంతుని మీద ఇంత నేరం మోపారే అని. సరే తీసుకుపోండి అన్నాడు. సింహాల గోల్లో వేసాడు. సింహాలు హాయిగా ఆయనను ఆహ్వానించినాయి. చక్కగా దానిలో దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాల మధ్యలో ఆయన సింహాల మధ్యలో అలా వేస్తూనే ఉన్నాడు. మోకాళ్ళ మీద పడుతూనే ఉన్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సింహాలు నోరు గట్టిగా మూసుకొని కూర్చున్నాయి. అయిపోయింది. వాళ్ళు విందు చేసుకుంటారు. దాని పని అయిపోయింది. ఇక నువ్వు పట్ట ఏం చేసుకుంటావు చేసుకోరు. ఏ భూమి ఏం రాసుకుంటావు ఇక రాసుకొని తెల్లాలి రాత్రి అనుకుంటారు. ఎక్కడెక్కడ ఏ భూమి మనం రాసుకోవాలో రాసు తెలియని ఆస్తి ఎత్తున్నదో రాసుకోండి. ఇక పట్టాల పొద్దుగాల పోయి ఆఫీస్ వల్ల ఇక రిజిస్ట్రేషన్ చేసుకోండి అని రాత్రంతా విందు చేసుకుంటున్నారు. అయిపోయింది. తెల్లార వరకే రాజుకు నిద్ర పడతలేదు. ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అనుకున్నాడు. తెల్లారింది. తెల్లారకనే రాజు సింహాల గుహల దగ్గరికి వెళ్ళిండు. ఆయన అంటాడు చూడండి ఒక అద్భుతమైన మాట. ఏమంటాడో చూడండి. దేవుని బిడ్డ 21వ వచనం చూడండి. దానియేలు జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, హల్లెలూయా. రాజు తెలుసుకున్నాడు దానియేలు సేవించే దేవుడు ఎవరు. చెప్పరేందమ్మా, జీవము కలిగిన దేవుని నువ్వు సేవిస్తున్నావయ్యా. అందుకనే దేశంలో నిన్ను ప్రధానిగా పెట్టాడు. నువ్వు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న వ్యక్తివి. ఎందుకంటే నీలో ఏ లోపమైనను లేదు. నీ మాటల్లో లోపం లేదు, నీ చూపులో లోపం లేదు, నీ పనుల్లో లోపం లేదు, నీ కార్యాలలో లోపం లేదు. ప్రతి పని జ్ఞానముగా చేస్తావు నువ్వు. కాబట్టి నిన్ను దేశంలో నిన్ను ప్రధానిగా పెట్టాను. జీవము కలిగిన దేవుని సేవిస్తున్నావు. ఇలాంతా పాపమును ప్రేమించేవారు, పాపాన్ని సేవించేవారు అని దానియేలు అంటున్నాడు ఆ రాజు. అందుకు ఆయన అంటున్నాడు చూడండి ఏమంటున్నాడు. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అనేను. హల్లెలూయా. నువ్వు మనుషుల దృష్టిలో ఎవరి దృష్టిలో అయినా నేరం చేసినట్టుగా నిరూపించబడవచ్చు, ఏం కాదు. కానీ దేవుని దృష్టిలో నువ్వు దోషులు నాకు. ఒకవేళ మనుషులు నిన్ను దోషాన్ని తిట్టని, పాపివాన్ని తిట్టని, దుర్మార్గులను తిట్టని, ఏమన్నా తిట్టని, కానీ దేవుని దృష్టిలో నువ్వు దోషి కాకు. నిన్ను కాపాడేటోడు ఎవరు లేడిగా. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడు అయితే నిన్ను సంహరించేవాడు ఎవడు లేడు. దేవుని దృష్టిలో నువ్వు దోషివైతే నిన్ను కాపాడేటోడు ఎవరు లేడిగా. అంతే. రాజు చిరకాలము జీవించును గాక, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడు, ఏ నేరం చేసిన వాడని కాదయ్యా. పాపము చేయొద్దని హెచ్చరిస్తే నన్ను నా మీద నేరం మోపారు. ఈ కార్యము చేయొద్దని అంటే ఈ నేరం నా మీద మోపారయ్యా. నేను ఏ పాపం చేయలేదయ్యా. రాజా ఎక్కడైనా నీకు నేను అన్యాయం చేశానంటే, లేదు బిడ్డ నువ్వు నీతిమంతుడు, నీ మీద ఇంటి నేరం మోపి నిన్ను చంపడానికి ప్రయత్నం చేసే అదంతా పట్టుకరండి. తీసుకొచ్చారు. తీసుకొచ్చి గుహలలో వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ మాంసం భూమి మీద పడలేదట. భూమి మీద వాళ్ళ మాంసం మధ్యనే చీల్చుగా తినేట సింహాలు వాళ్ళని వేసినట్టుగా. దేవుడు వేస్తూనే ఉన్నారు, చీస్తూనే ఉన్నాయి, తింటూనే ఉన్నాయి, వేస్తూనే చీస్తూనే ఉన్నాయి, తింటూనే ఉన్నారు. దేవుని బిడ్డ చూడండి. దేవుని బిడ్డ నీతిమంతుడైన దానియేలు ఆ దేశంలో ఘనపరచబడ్డాడు, ఘనతకెక్కాడు. దేవుని బిడ్డ పాపాన్ని నమ్ముకొని నీతిమంతుని అర్థం చేయాలనుకున్న
పాపులు నశించిపోయారు, పాడైపోయారు. దేవుని బిడ్డలారా, ఎంతో కీడు వారి మీదకి వచ్చింది దేవుని బిడ్డలా. కాబట్టి నీవు నేను పాపలోకంలో ఉంటున్నాం, పాప జనుల మధ్యలో ఉంటున్నాం. కాబట్టి నీవు నేను నీతిమంతుడైన దేవుని నమ్ముకున్నప్పుడు అదే నీతి కలిగి జీవించి అదే నీతి కార్యాలు జరిగిస్తూ ఆ ప్రభు కొరకు మనం బ్రతికి ఒకరోజు దేవుని ఎదుట మనము ఘనతకెక్కాల. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఒకవేళ ఈ దేశంలో అలాంటి స్థితి నీకు రాకపోవచ్చు, కానీ దేవుని ఎదుట నీకు మహా గొప్ప ఘనత ఉంటుంది, నీకు దీవెనలు ఉంటాయి, నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, గొప్ప మేలు ఉంటాయి, నీకు ఈ లోకంలో ఉంటాయి, దేవుని రాజ్యంలో ఉంటాయి. అందుకని దేవుడు మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అంటే ఇప్పుడు వెతికినప్పుడే, వెతకకుండా అడగవద్దు దేవుణ్ణి. బ్యాంకులో డబ్బులు లేకుండా పోయి ఏటీఎం కార్డు పెట్టి గిఫ్ట్ ఏమవుతాయమ్మా? ఏమవుతుంది? ఏం రాదు. ఎన్ని పట్టినా కూర్చున్నాలి కదా. జీరో బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు లేకపోతే ఏం పెడితే జీరో బ్యాలెన్స్ అవుతుంది. ఏమన్నా అయితే కదా నీకు వచ్చేది. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడవై, పరిశుద్ధుడవై, ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికే బిడ్డగా ఉంటే నీ ఏటీఎంలో అన్ని వాడతాయి. ఏం గిక్కుండో గిక్కో, ఎన్ని గిక్కుండో గిక్కో, ఇక వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఇక ఆపు చేసేవాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకేం కావాలో అడుగు. ఎప్పుడు? నీతి కొరకు నువ్వు జీవించు, నీతి కొరకు నువ్వు బ్రతుకు, నీతి కొరకు నువ్వు పోరాటం చేయి, నీతి కొరకు చావడానికైనా నువ్వు సిద్ధంగా ఉండు. అప్పుడు నువ్వు ప్రభుని అడుగు, ప్రభుని అడుగు. నీకేమైనా దేవుడు ఇస్తాడు, ఏదైనా దేవుడు నీకు ఇస్తాడు, ఏదైనా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డనా, ఏదైనా నీకు, ఏదైనా అంటున్నాడు ఇక్కడ. ఒకడు తప్ప ఏంటిదని, ఒకడు తప్ప ఏదైనా ఇస్తాడు నీకు, మనుషుల ప్రాణాలు తప్ప. ఒక ఆయన అంటున్నాడు ప్రార్థన మోకరించి, ప్రభు ఆవాడు బాగా లేతున్నాడు, నా మీకు జర బాగా చూసుకోవాలి. నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టుకో, తప్పిగా ఉంటే నీళ్ళు, వస్త్రహీనుడైతే వస్త్రాలు పెట్టు, వాటి మీద నిప్పులు వచ్చినట్టు అయిపోతుంది. వాడు కుప్ప కూలిపోతాడు, అంతే కాబట్టి అంతే, కుప్ప కూలిపోతాడు అంతే వాడు. కాబట్టి భూమి మీద మనిషి ప్రాణం అడగకుండా నీవే ఏదైనా అడగమ్మా, దేవునికి ఇస్తాను. దేవుని చిత్తానుసారమైనది అడుగు, దేవునికి ఇష్టమైనది అడుగు. దేవుడు ఏదైనా ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు నీకు ఈ లోకంలో. ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు, అన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, నేను వాళ్ళలాగా ఉండాలా, వీళ్ళలాగా ఉండాలా అని ఎప్పుడు ప్రార్థన చేద్దామా? అది కూడా తప్పే. ఎవరిలాగా ఉండాలా? నువ్వు నీలాగానే నువ్వు ఉండాలి. అర్థమైందా? నీలాగా నువ్వు ఉండడానికి, దేవా నన్ను ఏ విధంగా ఉండడానికి ఈ లోకంలో పుట్టించావో అలాగా నన్ను ఉంచు దేవా. వారిలాగా వీళ్ళలాగా నమ్మలాలు పెట్టుకోవద్దు. నువ్వు నీ చిత్తం నా ఎడల జరిగించు ప్రభువా, నీ చిత్తం నా ఎడల జరిగించు ప్రభు. ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో అది దేవునికి తెలుసు, ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో దేవునికి తెలుసు. 4వ తారీఖు తీసుకొచ్చి కలెక్టర్ పోస్టులో పెడితే ఏం చెప్తాడు ఆయన? చెప్పు, ఏం చెప్తాడు? చెప్పు, ఏం చేయడు. టేబుల్ మీద గీకుండా కూర్చోబెట్టండి. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూర్చుంటే పెడితే ఆలోచన చేస్తాడు, ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలనేది ఆయన ఆలోచన చేస్తాడు, అంతే కదా. కాబట్టి దేవుడు నువ్వు ఎంత నీతిమంతుడవైతే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తుంటాడు, ఆశీర్వదిస్తుంటాడు, కాపాడుకుంటాడు, భద్రపరుచుకుంటుంటాడు. దేవుని బిడ్డలా, నోవాహు కుటుంబాన్ని కాపాడినట్టుగా నీ కుటుంబాన్ని కాపాడుతాడు, దానియేలు కాపాడినట్టుగా నిన్ను కాపాడుతాడు, అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు.
నీతి జనము ఘనతకెక్కుటకు కారణం, పాపము జనములకు అవమానము. మరి ఏది నీకు కారణం, ఏది కావాలో దేవుడు నీ చేతిలో పెట్టాడు. దేవుడు నీ చేతిలో పెట్టాడు. కాబట్టి నీతిమంతుడైన దేవుని నమ్ముకొని నీతి కలిగి జీవించి నీతి కార్యాలు జరిగిస్తూ దేవుని చేత మనము ఘనత ఎక్కేవారుగా, ఆశీర్వదింపబడేవారుగా, ఘనపరచబడేవారుగా, కాపాడేవారుగా, భద్రపరచేవారుగా, గొప్పవారిగా మనం ఉందాం. దేవుని బిడ్డలారా, దేవుడి ఇంటి మాటలు మన వెనికిల్లో దీవించును గాక. ఆమేన్. మంచిది. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి, మోకరించండి. దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం.